ఇక్కడ పుష్కరాల యొక్క విశిష్టత ఏంటి సార్? గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. సరస్వతీ దేవతాభ్యో నమః. మన భారతీయ సనాతన ధర్మం గురించి మనం వింటూనే ఉంటాం. 12 రాశులు 12 మాసాలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అయితే దేవగురువు అయినటువంటి బృహస్పతి 12 రాశుల్లో ఒక్కొక్క రాశి చొప్పున ప్రవేశిస్తూ ఉంటారు. ఇలా ప్రవేశిస్తున్న సమయంలో సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు, కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా పుష్కరాలు, అలాగే మిథున రాశిలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క సరస్వతీ నది పుష్కరాలు వస్తూ ఉంటాయి. మనకు యావత్ భారతదేశంలో సరస్వతీ నది అంతర్వాహినిగా కావచ్చు, కనబడేలాగా కావచ్చు, 3 ప్రదేశాల్లో మనకు ఉంది. ఒకటి బద్రీనాథ్, మానా మరియు ప్రయాగరాజ్. తర్వాత దక్షిణ భారతదేశంలో అందులో తెలంగాణలో మన కాళేశ్వర క్షేత్రంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంది. ఈ యొక్క పుష్కరాల్లో ఈ 12 రోజులు ఎందుకు అంటే నెలకొక్క రోజు చొప్పున మనం పితృదేవతలను కానీ మన ఇష్టదేవతలను కానీ ప్రార్థిస్తూ ఆ చేసే ఆరాధన ద్వారా దశ పూర్వేశాం దశాపరేశాం అని చెప్పి మనకు వివాహాల్లో కానీ మిగతా పూజల్లో కానీ మనం సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. మయా సహా అంటే నాతో కూడినటువంటి 10 తరాల ముందు కానీ 10 తరాల తర్వాత కానీ గతించిన వారికి పుణ్యలోక ప్రాప్తి, నా తర్వాత వచ్చేటువంటి వారి ఆ యొక్క 10 తరాలకి చక్కని సంతాన యోగ్యం కలుగుగాక అని చెప్పి ఈ యొక్క నదీమ తల్లిని ప్రార్థిస్తూ స్నానం ఆచరించడం జరుగుతుంది. అందులో మనకు కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు అని చెప్పి ఈ క్షేత్రంలో ఒకే పానబట్టం పైన 2 లింగాలు ఉండడం జరిగింది. ఇందులో కాలుడు అనేవాడు యముడు. ఆ యముని ద్వారా మనకు ఎప్పుడైతే విముక్తి కలుగుతుందో ఆ ముక్తీశ్వరుడు అనే పరమ ముక్తిని, పరంధామాన్ని మనం చేరుకుంటాము అని చెప్పి ఈ యొక్క పుష్కరాల యొక్క ఈ సంకల్ప విశిష్టత, ఈ క్షేత్ర విశిష్టత. కాళేశ్వరంని వచ్చిన వారు, ఈ దర్శనం చేసుకున్న వారు కాలుడి చేతిలో పడరు అనే యొక్క క్షేత్ర స్థల పురాణం కూడా ఉంది. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.